ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. 142వ కీర్తన శీర్షిక. చీకటి గుహ, గబ్బిలాలే నేస్తాలు. ఒంటరితనం, అంతా అగమ్య గోచరం, అయోమయం, దారి కానరాదు. తట్టకుండానే తుల్లి పడుతున్నా, పలుమార్లు ఎవరు పిలవకుండానే పలుకుతున్నా. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి, పొడి చేసి పాడువేదన రోదన. ఎన్నోసార్లు పగిలాను, అతికాను, పొగిలాను, అతుకులుగా బతికాను. పిచ్చివాడి కాలిగజ్జలా మోగుతున్నాను, వాగుతున్నాను. దావీదు అంతఃపురంలో ఉన్నప్పుడు ప్రార్థిస్తే బాగుండేది. ఆలయంలో ప్రార్థిస్తే ఈ గుహలో ప్రార్థించవలసిన అవసరం వచ్చేది కాదేమో. సరే, ఏది ఏమైనా ఆ దిగులులో, గుండె గుబులులో పరివారం తోడులేక కటిక నేలే పట్టుపరుపులుగా గుహలో ప్రార్థిస్తున్నాడు దావీదు. తన బాధ చెప్పుకోవడానికి అంతరంగికులు లేరు, మిత్రులు లేరు, మంత్రులు లేరు. దేవునికే తెలియచెప్పుకుంటున్నాడు. అయ్యో, మన రాజు అని జాలిపడి గౌరవించేవారు లేరు. బయటికి వెళ్తే తనను పంప చూస్తూ వెతికేవారు పొంచి చూస్తున్నారు. ప్రార్థన చేయడానికి అసలు ఇదే సరైన చోటు. అంధకారం, దుర్గంధం ఆవరించిన కొండ గుహల్లోనే సరైన ప్రార్థన చేస్తారు మనుషులు. చీని చిరంబరాలు కప్పిన పట్టుపరుపులపై ప్రార్థన ఎలా వస్తుంది? చీకటి నైరస్యపు లోయల్లో వ్యాధులు, పీడలు, లేమి కాలనాగులై కాటేసే గడియల్లో, భయం అనే గుహలో మనం పెట్టే ఆర్తనాదమే ప్రభువును ఉలిక్కిపడేలా చేసే ప్రార్థన. ఎలాంటి గడ్డు పరిస్థితిలో, అంధకారంలో ఉన్నా, కొండ గుహల్లోనైనా, నిశిరాత్రి నీలి నీడల్లోనైనా ప్రార్థన చేయవచ్చు, చేయాలి.